హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఈరోజు నేను బ్యాంకాక్లో సఫారీ వరల్డ్కి అయితే వచ్చాను. సో థాయిలాండ్లో బ్యాంకాక్లో ఉన్నాను అండ్ సఫారీ వరల్డ్ ట్రిప్కి అయితే వచ్చాను. బ్యాంకాక్ వచ్చిన ప్రతి ఒక్క ఇండియన్ తప్పకుండా దీనికైతే వెళ్ళాలి అనుకుంటారు. సో దీనికి వెళ్ళటం వర్తా కాదా, అసలు ఎలాంటి వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు, లోపల ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ వీడియో. సో ఈ సఫారీ వరల్డ్లో మెరైన్ పార్క్ అని ఉంటుంది, సఫారీ పార్క్ అని ఉంటుంది. సో రెండుగా డివైడ్ చేశారు. సో ఓరాన్ ఉటాన్ షో, సో ఇలాంటి షోస్ ఉంటాయి మనకి, ఇలాంటి యాక్టివిటీస్ ఇక్కడైతే వాళ్ళు గైడ్ చేస్తారు. ఫస్ట్ దేనికి వెళ్ళాలి, నెక్స్ట్ దేనికి వెళ్ళాలి. సో వాళ్ళు చెప్పిన టైంకి మనం ఆ స్పాట్ కనుక వస్తే అందరూ కూడా అక్కడే ఉంటారు అనమాట. ఆ షో మళ్ళీ రిపీట్ ఉండదు. సో కాబట్టి వాళ్ళు ఏ షో చెప్తారో అదే షోకి వెళ్ళి ఆ టైంకి మనం అక్కడ కూర్చోవడం బెస్ట్ పని. కొంచెం త్వరగా వెళ్తే కొంచెం ముందర కూర్చోవచ్చు. మాకైతే ఇక్కడ దొరికింది. చూడండి, షో స్టార్ట్ అయింది. సో ఇదంతా కూడా ఈ సఫారీ వరల్డ్ ట్రిప్ అంతా కూడా ఫ్యామిలీస్ ఎక్కువ కనిపిస్తారు మనకి. సో ఫ్యామిలీతో ఎవరైనా బ్యాంకాక్ ట్రిప్ వస్తే మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అని రిఫర్ చేస్తాను నేను. బట్ ఎవరైతే బ్యాచిలర్స్ వస్తారో వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అంటే యానిమల్స్ని చూద్దాం, సఫారీ వరల్డ్ అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ మ్యాండటరీ కాదు. అండ్ స్కిప్ చేయొచ్చు. బ్యాచిలర్స్ అయితే తప్పకుండా స్కిప్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అయితే పక్కాగా వెళ్ళొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒక షో అయిపోయింది మాకు. నెక్స్ట్ ఇంకో షో ఏదో చెప్పాడు. సో ఆ షోకి వెళ్తా ఉన్నాం. అండ్ ఇన్సైడ్ అయితే చాలా పెద్దది ఇది, చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఇది సెకండ్ షో, ఎలిఫెంట్ షో ఇది. సో ఇలాంటి షోస్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇట్లాంటి వాటిని. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ పీపుల్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి షోస్. చూసారు కదా ఎంతమంది ఉన్నారు క్రౌడ్ అయితే.
ఎలిఫెంట్ షో అయిపోయింది. నెక్స్ట్ ఇది హాలీవుడ్ అని చెప్పి ఏదో ఉంది దీని నేమ్ ఎగ్జాక్ట్గా. సో ఇది ఇంకొక షో అండి. ఇక్కడ ఏంటంటే మన జేమ్స్ బాండ్ మూవీలో ఎలా షూట్ చేస్తారో అది మనకి వీళ్ళు రియల్గా చేసి చూపిస్తారనమాట. అంటే హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ని ఎలా చేస్తారో అలాంటి చిన్న స్కిట్ లాంటిది ఒకటి మనకి లైవ్లో చేసి చూపిస్తారు. ఇది బాగుంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ షోకి వచ్చినప్పుడు ముందర లైన్స్లో కూర్చోవద్దనే వాళ్ళు బోర్డులు పెట్టారు ఆల్రెడీ. ఒక 5 లైన్స్ వదిలేయండి, మీ మీద వాటర్ పడతాయి. ఇలా స్పీడ్ బోట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసేటప్పుడు యాక్టివిటీస్ వాటర్ పడే ఛాన్స్ ఉంది, కూర్చోవద్దని. మేము అది చూసి వెనక్కి వచ్చి కూర్చున్నాం. బట్ చాలా మంది చూసారో లేదో అందరూ ఇలా అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా తడిచిపోయారు అనమాట ఫుల్గా. సో ఇదైతే బాగా గుర్తుంచుకోండి. బాగుంది ఈ షో అయితే. మంచి యాక్షన్ మూవీ చూస్తున్నట్టే ఉంది, వర్తనే చెప్పొచ్చు దీన్ని. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎన్నో 30 ఇయర్స్ నుంచో ఎప్పటి నుంచో అయితే ఇది సఫారీ వరల్డ్ అయితే ఉందంట. సో ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ కూడా 30 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో ప్రతిదీ కూడా మనం ఇమాజిన్ చేయొచ్చు అనమాట. డాల్ఫిన్ షోకి అయితే వచ్చాం. సో డాల్ఫిన్ షోకి వచ్చేటప్పటికే అందరు కూర్చొని ఉన్నారు ఆల్రెడీ. షో స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో వాటికి, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అండ్ ఇందాక మేము లంచ్కి వెళ్ళాం. సో లంచ్ ఇండియన్ బఫెట్ అని చెప్పాను కదా, చూడటానికి మంచి రిచ్గా ఉంది. అమ్యూనిటీస్ అంబియన్స్ అయితే మంచి రిచ్గా ఉంది, కానీ ఫుడ్ అయితే వరస్ట్గా ఉంది. గుర్తుంచుకోండి, వాళ్ళు ఇండియన్ బఫెట్ అని పదే పదే చెప్తారు, కానీ ఫుడ్ అయితే వరస్ట్, అసలు మనం తినలేము. బట్ ఏదో ఇక్కడికి వచ్చాము అంటే మనం ఫుడ్ కోసం కాదు కదా, సో జస్ట్ మనం ఏదో ఈ సఫారీ వరల్డ్ చూద్దామని వచ్చాం కాబట్టి అంత డిసప్పాయింట్ అయితే అవ్వం. బట్ స్టిల్ ఆ ఫుడ్ చూస్తే మాత్రం నేనైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయ్యా. అంటే యాక్చువల్గా కొంచెం అసలు తినేవి అయితే ఏమీ అనిపించలేదు అనమాట. ఆ చికెన్, ఆ ఫిష్ అన్ని థాయ్ స్టైల్లో ఉన్నాయి. రైస్ కూడా స్మెల్ వచ్చేస్తుంది, థాయ్ స్మెల్. ఫ్రూట్స్ అయ్యో పెట్టారా, ఇది తిన్నాం లైట్గా. స్నాక్స్ కూడా అంతగా పెద్దగా ఏం పెట్టలేదు అనమాట. సో చీటింగ్ అనే అనిపించింది. లైన్ షో. సో ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి. ఈ షోస్ అన్నీ కూడా చాలా క్లియర్గా, నేనైతే క్లియర్గా పెట్టట్లేదు, జస్ట్ ఇలాంటి షోస్ ఉంటాయి అని చెప్పడానికి ఏదో రిఫరెన్స్కి జస్ట్ నేను అలా అప్లోడ్ అది చేశాను వీడియో, ఒక ఐడియా కోసం అంతే. సో ఇలాంటి వీడియోస్ ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ నేను ఫుల్గా అయితే చూపించట్లేదు. అవి ఫుల్గా చూపించే వీడియోస్ యూట్యూబ్లో చాలానే ఉంటాయి. బట్ జస్ట్ మీకు ఒక ఐడియాకి ఇక్కడికి వస్తే ఏముంటాయి, మనం వెళ్ళొచ్చా లేదా, దీన్ని చూసి మీరైతే డిసైడ్ అవ్వచ్చు. సో దానికోసం ఎగ్జాంపుల్గా నేనైతే ప్రతి షో చూపిస్తున్నాను. చూసారు కదా లైన్స్ ఎలా ఉన్నాయో. పాపం ఇంతమంది ఆడసంతలో
ముగ్గురు మగవాళ్ళు. సో అరౌండ్ 4 అయింది. సో ఆ మెరీనా పార్క్ మొత్తం కవర్ చేసాం, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే పికప్ వ్యాన్ తీసుకొని వచ్చారో సో అదే వెహికల్లో మేమైతే సఫారీ వరల్డ్కి బయలుదేరాం. సో ఇది సఫారీ పార్క్ రైడ్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ కార్స్ కానివ్వండి, లేదంటే వేరే ట్రావెల్ కార్స్ కానివ్వండి రైడ్ అయితే చేస్తారు. నాకైతే అంతగా ఏం అనిపించలేదు. నేను చూశాను ఆల్రెడీ చాలా ప్లేసెస్లో దీన్ని. బట్ ఫ్యామిలీతో పాటు వెళ్ళే వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా వీటికైతే రండి, ఎందుకంటే పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు ఇవన్నీ చూసి. సో రియల్గా వాళ్ళు జీబ్రాస్ కానివ్వండి, టైగర్స్ కానివ్వండి, సో జ్యూస్లో చూడొచ్చు మనం, బట్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇలా వెళ్తా జూలో ఏంటంటే ఫెన్సింగ్ లాంటివి కానివ్వండి అట్లా కట్టేసి ఉంచుతారు వాటిని, బట్ ఇక్కడైతే ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో మనం ఇలా ఒక వెహికల్లో వెళ్తా వాటిని చూస్తే పిల్లలు అయితే తప్పకుండా ఎక్సైట్ అవుతారు. చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, ఎలిఫెంట్, జీబ్రా, జిరాఫీ చాలానే ఉన్నాయి. టైగర్స్ అయితే మనం ఉన్నాయి, బెంగాల్ టైగర్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ హిమాలయన్ బేర్స్ కూడా ఉన్నాయి. అవి రెండు మన కంట్రీలో అయితే నాకు కనిపించినాయి. ఎవరైనా ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళు విండోస్ అన్ని ఖచ్చితంగా క్లోజ్ చేసి ఉంచుకోండి, వాళ్ళు చెప్తారు చేయమని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చూసారు కదా పడుకొని ఉన్నాయి, చూసారా అదిగోండి లైన్స్ అన్ని. సో విండోస్ అయితే తర్వాత ఎవరు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు చెప్తారు విండోస్ మూసేసేయండి అని చెప్పి. విండోస్ తెరిస్తే అవి మనల్ని అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా సేఫ్టీ ఫాలో అవ్వండి, ఎవరు కూడా విండోస్ అయితే తెరవద్దు. సో ఇదే, సో మీరు చూసారు కదా సఫారీ వరల్డ్లో సో మొత్తం రెండు ఉంటాయి, మెరీనా పార్క్ ఒకటి, సఫారీ పార్క్ ఒకటి. సో అక్కడ జరిగే యాక్టివిటీస్ అయితే ఇవి, లంచ్ అయితే అసలు బాగోదు, మిగతా యాక్టివిటీస్ అయితే ఇవి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఇక్కడ వెళ్ళాలనుకున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్, స్టార్ రేటింగ్, అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ థ్యాంక్స్.